హాయ్ ఫ్రెండ్స్, మలయాళం సినిమా అరూపి వివిధ ప్లాట్ఫామ్స్లో ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్, లయన్స్ గేట్ ప్లే, మనోరమ. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక లో బడ్జెట్ సినిమా. స్టార్టింగే ఉపయోగించి పద్మిని అంటే ఎవరు, ఆవిడికి ఎందుకు భయపడుతున్నారు అని ఒక కుర్రాడు అడిగిన క్వశ్చన్కి ఒక కథ చెప్తారు. ఆ కథ కూడా రొటీన్గా ఉంటుంది. ఓ అందమైన పద్మిని స్త్రీ ఉంటుంది. ఆమెని అందరూ మోహిస్తూ ఉంటారు. ఆమెను ఇష్టపడే ఒక విలన్ గాడు ఆమెను చంపేయాలనుకుంటాడు. ఆమెను చంపేస్తాడు కూడా. ఆమె ఆత్మని హీరో ఒక పంచలోహ విగ్రహంలో బంధించి ఓ పెట్టిలో పెట్టి వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొన్నేళ్ళకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం తరంలో మన యంగ్ హీరో వస్తాడు. ఈ యంగ్ హీరోకి ఏదో జబ్బులా ఉంటుంది. ఈ యంగ్ హీరోని ఒక అమ్మాయి కూడా ప్రేమిస్తూ ఉంటుంది. అయితే వాడి ఇంటికి వెళ్ళి ఆ పంచలోహ విగ్రహాన్ని తీసిన తర్వాత ఆ ఆత్మతోనే లవ్లో పడి ఆత్మతో ప్రయాణం చేయడం మొదలెడతాడు. ఇదే కదా, ఎక్కడ ఇంట్రెస్ట్గా ఉండదు, చిరాగ్గా అనిపిస్తుంది. ఆ హీరో ఏంటో, అది చేసే పనులు ఏంటో, ఆ హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తుందో తెలీదు. ఓన్లీ తెల్లగా స్కిన్ ఉన్నంత మాత్రాన హీరోయిన్ అయిపోరు కదా, ఏదో జరుగుతూ ఉంటుంది. సినిమా అస్సలు ఇంట్రెస్టింగ్గా సాగదు. ఇక సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే పద్మిని పాత్ర పోషించిన హీరోయిన్ వేసిన స్కిన్ షో, ఆమె చూపించిన స్కిన్ షో చూడడానికి కూడా అంత గొప్పగా అనిపించదు. అంటే మీకు మల్లు అమ్మాయిలు ఇష్టమైతే, అంటే లావుగా బొద్దుగా ఉండే అమ్మాయిలు ఇష్టం అయితే చూడొచ్చు. అంతే తప్ప పెద్దగా చూడడానికి ఇంట్రెస్ట్గా అనిపించలేదు సినిమా. ఈ సినిమా కన్నడం, తమిళ్, మలయాళం, హిందీలో లభిస్తుంది. తెలుగులో లభించట్లేదు. అంత తెలుగులో చూసేయాల్సినంత సినిమా ఏమీ కాదు ఇది. చూస్తే టైంపాస్కి చూడండి. నేను అనుకోకుండా చూడడం జరిగింది అంతే. ఒక్కళ్ళు కూడా అద్భుతంగా యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయడానికి స్కోపు లేదు. అలాంటి కథ కూడా లేదు. పద్మిని పాత్రధారి చేసిన ఎక్స్పోజింగ్ తప్ప సినిమాలో ఏమీ లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.